నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. దాడిశెట్టి ఇలాకాలో వైకాపాకు గట్టి ఎదురుదెబ్బ. యనమల సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు. రావులపాలెంలో బండారు ప్రజావేదిక, తుని యనమల దివ్య ప్రజా దర్బార్. వచ్చే నెలలో గుంటూరులో తెలుగు మహాసభలు, స్పీకర్ను ఆహ్వానించిన నిర్వాహకులు. అనకాపల్లిలో జనసేన క్రికెట్ టోర్నీ, హోరాహోరీగా సాగుతున్న పోటీలు. ఉరుమురిమే పెనం మీద పడ్డట్టుంది తుని నియోజకవర్గ వైకాపా పరిస్థితి. ఇప్పటికే చాలా గ్రామాల్లో వైసీపీ విచారణ ఎత్తేసింది. ఇక దాడిశెట్టి రాజా ఇలాకాలో సైతం వైసీపీ శ్రేణులు వైకాపాకు గుడ్ బై చెప్పి దాడిశెట్టి రాజాకు గట్టి షాక్ ఇచ్చారు. ఇవాళ ఎస్ అన్నవరానికి చెందిన కాపు, ఎస్సీ సామాజిక వర్గ వైసీపీ నేతలు యనమల సమక్షంలో టీడీపీలో చేరారు. దాడిశెట్టి ఇలాకా తెలుగుదేశం పార్టీకి అడ్డా అయింది. ఇక్కడ తెలుగుదేశం శ్రేణులు సమిష్టిగా పనిచేస్తూ తుని మండలం ఎస్ అన్నవరం పంచాయతీపై పట్టు బిగిస్తున్నారు. వైసీపీపై ఆశలొడిగిన ఆ పార్టీ శ్రేణులు ఒక్కొక్కరుగా జగన్ బండి నుంచి జారుకుంటున్నారు. ఎస్ అన్నవరంలో టీడీపీ ఆకర్ష్ వర్కౌట్ అవుతుంది. గ్రామ నాయకులు బోడాల జమీలు, ఉగ్గిన శ్రీను, కంకపాటి రమణ, తుమ్మలపల్లి నాని, పోలిశెట్టి మార్కండేయులు వ్యూహాత్మకంగా పనిచేస్తూ విపక్ష నేతలకు టీడీపీ తీర్థం ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు. తాజాగా సొసైటీ అధ్యక్షుడు పోలిశెట్టి రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో పలు వర్గాలకు చెందిన వైసీపీ శ్రేణులు తేటకుంట క్యాంపు కార్యాలయంలో టీడీపీలో చేరారు. సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి పర్యవేక్షణలో పలువురు టీడీపీలో చేరారు. వీరందరికీ పసుపు కండువాలు కప్పిన యనమల టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అప్పన్న రమేష్, పందిరి చిన్నబ్బాయి, వంగలపూడి వాసు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ టీడీపీలో చేరిన వారిలో కాపు సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి శివ, చక్కర్రావు, చవ్వాకుల వాసు, సోమిశెట్టి శ్రీను, సోమిశెట్టి ప్రసాద్, చిక్కాల చిన్న, పెనుపోతుల రాజు, కొత్త సూరవరానికి లంక వీరబాబు, కర్రి పోలయ్య, బసవపోయిన అప్పారావు, ఆరుగుల శ్రీను, బత్తిన రాధాకృష్ణ, తొమ్మండ్ర లోవరాజు తదితరులు ఉన్నారు. ఇంపార్టెంట్ గ్రామం మీ అందరికీ తెలిసి ఎక్కడవరంలో నేను ఏమేమి పనులు చేస్తున్నానో, పక్క శ్మశానం, అలాగే పుంత రోడ్, అలాగే మన కమ్యూనిటీ హాల్, ఇవన్నీ కూడా మీ ఎస్ఆర్ఆర్ గ్రామానికి ఇచ్చాము మేమంతా. ఇవన్నీ ఆ పనులు చేయబట్టే మీరందరూ మోటివేట్ అయ్యి వాళ్ళ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మీ అందరికీ కూడా వెల్కమ్. ఇలాంటి మంచి కార్యక్రమాలు మీ అందరి చేతుల మీదుగా మీరు జరపాలి అని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా మీరు అందరూ వచ్చే ఎన్నికల్లో నాన్నగారు చెప్పినట్టు అందరూ యునైటెడ్ గా ఉండి ఎస్ఆర్ నవరానికి తిరుగు లేదు అనే భావన నాకు కల్పిస్తారని నేను ఆశిస్తున్నాను. అందరికీ కూడా మరొకసారి వెల్కమ్ మీ అందరికీ కూడా. అలాగే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా. వాళ్ళందరూ కూడా కలుపుకుని మనం పోటీని ముందుకు వెళ్ళాలి. రేపు 100% లోకల్ బాడీలో ఎస్ఆర్ ద్వారా మనం గెలవబోతున్నాం అనేది కూడా మీకు అదేవిధంగా రేపు 29 మళ్ళీ దివ్యగాన్ని మనం మంచి ప్రచారం చేపించాలి. దానికి ఇప్పటి నుంచి కూడా పనిచేయాలి. లోకల్ బాడీస్ మనం చేస్తే అదేవిధంగా దాన్ని బట్టి అది పునాది వేస్తూ మళ్ళీ ఎలక్షన్ జరిగిస్తాం. ఇంకేతంత దూరదృష్టితో ప్రతి నాయకుడు చేతులు రావాలి. భయపడకుండా తప్ప ఈ రోజే నాకు ఏం జరిగింది, నాకు ఏం పెట్టారు అనేది ఇంట్లో ఎవరో ఉంటాను లేదు. ఎవరో ఉందంటే అందరికీ న్యాయం చేస్తాం, అన్ని పార్టీలకి న్యాయం చేస్తాం. మేము అన్ని పార్టీని కలుపుకుని వెళ్తాం. ఈ పార్టీలకు వైసీపీ సార్ అన్నీ కలుపుకుని వెళ్తాం. అందరికీ కూడా ముఖ్యంగా మనం రాజకీయ ప్రజలకి కాబట్టి ఆ ప్రజలకి సేవ చేసిన రోజునే మనం అడగకుండా ఓటేస్తాం. ఆ విధంగా మనం చేసుకోవాలి. ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఎస్సీ కాలనీ అదే నా ఇంట్లో పాపలు కూడా అంత బ్రహ్మాండంగా కనిపిస్తారు ఎస్సీ కాలనీలో. అదేవిధంగా మీకు కవర్ కూడా ప్రాబ్లం చేశాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మీకు పెద్దది కానీ, అదేవిధంగా జగన్నాథుడి కానీ, రామకృష్ణ కాలనీ కానీ అందరూ కూడా చాలా బాగా చేస్తారు. రామకృష్ణ కాలనీ ఆ రోజు అభయాలకు వచ్చి అభయాలకు ఆ రోజున నాకు మీ ఊళ్ళో పట్టాలంటే రైల్వే నేషనల్ హైవే
నేను బలవంతం చేసి మీరు తీసుకుంటే లేకపోతే వేరే వాళ్ళకి చేస్తారు. ఆ రోజు అబ్బాయి ఆ రోజు చాలామంది వచ్చారు, నాయకులు కూడా ఉంటారు. ఆ రోజు చాలామంది వచ్చారు. ఆ రోజు నా భూమి యొక్క వాల్యూ కనిపించలేదు, కానీ ఈ రోజు నువ్వు చూస్తే 10 లక్షలు చేస్తారు కదా. ఒక సెంటు భూమి అంటే 10 లక్షలు చేస్తారు. ఇటువంటి భూములు మీ ఊరికి ఇచ్చాము కాబట్టి మీ ఊరు దూరం వీళ్ళందరూ ఇక్కడ రోడ్ మీద ఉన్నారు. అయినప్పుడు కూడా పంచాయతీ ఒకటే. ఈ మధ్య అనేక కోరికలు వచ్చాయి. ఎదుర్కొన్నప్పుడు కూడా అందరూ కలిసి ఉంటే సాధించడంతో మేము ఉండదు, ఏదైనా సాధించవచ్చు. అందరూ మేము మరొకసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కలిసి నుంచి పనిచేయండి. ఎవరో ఒకరు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వస్తాము ఇంకో మేము గ్రూప్ పెట్టడం అంటే మాత్రం ఇంకా దాని మీద ఉన్నాం. ఒకరొక ప్రాబ్లం అసలు చేస్తాం. అది కలిసి మేము చేస్తేనే ఉంటాం, అంటే వెళ్ళిపోతాం. ఓట్ల గురించి ఎప్పుడు భయం ఉండదు. మన ప్రజలకి అనుకూలంగా ఉంటే చేస్తే ఆ ఓట్లు వేయాలి. ఆ ఓట్లు వేయించుకునే పరిస్థితి మాకు తెలుసు. అంతేకాక ఓట్ల గురించి ఎవరన్నా వాళ్ళని చూస్తాం ఏమిస్తామనేది లేదు. నేను ఎటువంటి వాళ్ళని వదిలేస్తాను. ఆ పరిస్థితి వచ్చాయి దాంట్లో అనుమానం లేదు. సరే మీ అందరికీ దయచేసి మీ అందరికీ చెప్పేది అందరూ కలిసిమెలిసి పనిచేయండి. కలిసిమెలిసి పనిచేస్తుందో ప్రజలకు సేవ చేయండి. ప్రజలకు కావాల్సిన అవసరాలు చేసుకొని సాధించండి. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి సుమారు 450 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలు తెలుసుకుని ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మట్ట సత్యదేవి, బాబ్జీ, తెలుగుదేశం పార్టీ నాయకులు పెచ్చేటి చిన్నారావు, ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం, పంచాయతీ కార్యదర్శి సిహెచ్ వీరమాత, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఇప్పటికే పలు దఫాలుగా కొత్తపేట నియోజకవర్గంలో 4 మండలాల్లో ప్రజా దర్బార్లు నిర్వహించి గ్రామాల వారీగా గత వారం శుక్రవారం నాడు పనివరి గ్రామంలో నిర్వహించడం, నేడు రావులపాడు గ్రామంలో ప్రజా దర్బారు నిర్వహించడం జరిగింది. ఈ ప్రజా దర్బార్లో ఈనాడు సుమారుగా 445 అప్లికేషన్లు పైబడి రావడం జరిగింది. అనేక రకాలైనటువంటి సమస్యలు ప్రజలు ప్రజా దర్బార్లో మా అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. సత్వరం పరిష్కారం చేయగలిగినటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయడం కోసం అధికారులను కోరడం, ప్రధానంగా సామాన్య ప్రజానికం, పేద ప్రజానికం వారికి కావలసినటువంటి కనీస సౌకర్యాలు, కనీస అవసరాల కోసమే వారు ఎక్కువ దరఖాస్తులు అందివ్వడం జరుగుతూ ఉంది. ఇళ్ల స్థలాల సమస్య ప్రధానంగా ఉంది. పెన్షన్, రేషన్ కార్డు, పక్కా గృహాలు కూడా దరఖాస్తులు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాల పేరిట కనీస సౌకర్యాల కోసం రోడ్డు, డ్రైనేజీ వంటివి అడుగుతూ ఉన్నారు. ఇతర వివాద సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా సత్వరం పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళటం, ఏ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది గమనించి ఆ సమస్యల పరిష్కారాన్ని కృషి చేయడానికి ఒక ప్రజా దర్బార్ ఎంతో దోహదపడుతుంది. నేరుగా ప్రజలను కలుసుకోవటం, నేరుగా ప్రజా సమస్యలు ప్రజలు చెప్పటం, వాటికి ఏ విధంగా ప్రభుత్వ పరంగా ఆర్థిక పరమైన సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళటం, ఆర్థిక పరం కాని సమస్యలు ఏమైనా ఉంటే నాన్ ఫైనాన్షియల్ వాటి పరిష్కారానికి అధికారులు చొరవ చూపేలాగా వారిని ఆదేశించడం జరుగుతూ ఉంది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇప్పటివరకు దశల వారీగా చేశాం. మున్ముందు కూడా ఇది కొనసాగుతుంది. అసలు ఒక అంచనా ఏ విధమైన కోరికలు ప్రజలకు ఉన్నాయి, ఏది ప్రభుత్వం వారిని ఆదుకోవాల్సి ఉందనేది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళటం, అధికారుల దృష్టికి తీసుకెళ్ళటం, మేము కూడా దాని మీద ఒక అంచనాకు రావడానికి ఇది ప్రజా దర్బారు చాలా మేలు కలిగిస్తుందని భావిస్తూ ఇచ్చిన అన్ని కూడా ఆన్లైన్ చేస్తున్నాం. టీజీఆర్ఎస్ పోర్టల్ ద్వారా, ఎమ్మెల్యే పోర్టల్ ద్వారా ఆయా అధికారులందరికీ కూడా అవి రెవెన్యూకి, పంచాయతీరాజ్కి, ఎలక్ట్రికల్కి, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి వెళ్తూ ఉన్నాయి. వాటి మీద వాటిని రిడ్రెసల్ చేయడం కోసం, రిజాల్వ్ చేయడం కోసం, పరిష్కారం చేయడం కోసం, వాటిని ఇనెలిజిబుల్లా అనేది కూడా గమనించుకోవడం కోసం ఒక డిమాండ్, ఏ విధంగా ప్రజల యొక్క ఇక్కడ కోరికలు సమస్యలు ఉన్నాయి
ఆ డిమాండ్ ఎంతవరకు ఉన్నది అనేది గమనించడానికి అవకాశం వచ్చినప్పుడు ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడు వాటి పరిష్కరించడానికి మేలు కలుగుతుందని భావిస్తూ అందరూ కూడా అధికారులు కోరుతూ ఉన్నాను. ఏ సమస్యలు అయితే ప్రజలు తీసుకొస్తున్నారో వాటి సత్వర పరిష్కారానికి మనకున్న అవకాశాల్లో ఆ సమస్యలు పరిష్కారం చేయడం కోసం కృషి చేయాలని కోరుతూ చాలా సంతోషం. ఈనాడు రావులపాడు గ్రామం ఈ యొక్క ప్రజా దర్బార్ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రజాహితమే కూటమి ప్రభుత్వ అభిమతమని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తున్నామని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజా దర్బార్ను నిర్వహించారు. మున్సిపల్ రెవెన్యూ అధికారులతో కలిసి స్థానిక పొగాకు సత్రం భవనంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. 17 నుంచి 22వ వార్డు వరకు మరియు 25 వార్డుల ప్రజా వినతులు స్వీకరించేందుకు నిర్వహించిన దర్బార్కు తరలివచ్చిన ప్రజా వినతులు స్వీకరించిన యనమల వారి సమస్యలను సావధానంగా అడిగి తెలుసుకున్నారు. చాలా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత యనమల రాజేష్, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఇనుగంటి సత్యనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి, సీనియర్ నేతలు మోత్కూరి వెంకటేష్, కుసుమంచి సత్యనారాయణ, సూరంపూడి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి వారం ప్రజా దర్బార్ కండక్ట్ చేయాలనే ఆదేశాలతో మేరకు ఇవాళ మనం తుని టౌన్లో 17 to 22 వార్డు వరకు కూడా ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా వచ్చే సమస్యలు రోడ్డు, డ్రైన్స్, అవి కూడా మనం నెక్స్ట్ టేకప్ చేసే పనుల్లో ఉంది. ఇప్పటికే తుని టౌన్కి వచ్చేసి స్టేట్ ఫండ్స్ ద్వారా 3.5 కోట్లతోటి రోడ్లు, డ్రైన్స్ కూడా వేయడం జరిగింది. ఇంకా అదనంగా మొన్నే మంత్రి గారు నారాయణ గారు మనకి 3 crores ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి వర్క్స్ కూడా మేము టేకప్ చేశాము. అన్ని వార్డులలో డ్రైన్స్ వర్క్స్ కూడా టేకప్ చేసాము. దాని లిస్ట్ కూడా రెడీ చేశాము. వాళ్ళ ప్రెస్ కూడా అదే రిలీజ్ చేయబోతున్నాము. ఇవన్నీ కూడా అలాగే ముఖ్యంగా నా ఉద్దేశం తుని టౌన్ అనేది ఒక మోడల్ టౌన్ లాగా రూపొందించాలని నా ఒక ఉద్దేశం. మొదట్లోనే చెప్పాను, ఎలక్ట్ అయిన రోజే చెప్పాను, నేను తుని టౌన్ అనేది ఒక మోడల్ టౌన్గా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. ఆ ప్రాసెస్లోనే మనం ఇవాళ తుని టౌన్లో కోమచ్చరు బ్యూటిఫికేషన్ కానీ, దాని చుట్టూతా వాకింగ్ ట్రాక్, అలాగే ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేయాలనే ఐడియా ఉంది. దాని వర్క్ కూడా స్టార్ట్ అయింది, వాకింగ్ ట్రాక్ వర్క్ కూడా. అలాగే రాజావారి పార్క్, అది కూడా మన కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ అయిపోయింది. దాని బ్యూటిఫికేషన్ కూడా సుమారు పూర్తిగా వస్తుంది. అలాగే బరియల్ గ్రౌండ్స్, ఏవైతే 4 బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయో మన తుని టౌన్లో పెద్దవి, అవి కూడా కాంపౌండ్ వాల్స్, అలాగే లైట్లు అడగకపోయినా సరే లైట్లు కూడా దాని లోపల ఏర్పాటు చేశాము. మన నాయకులందరూ బరియల్ గ్రౌండ్స్ బాగా మెరుగుపరచాలని చెప్పారు. అలాగే ప్రజా దర్బార్లో కూడా మనకు రిక్వెస్ట్ వచ్చింది కాంపౌండ్ వాల్ గురించి. మన వార్డ్ 8 ఇస్కల్పేట వార్డ్ 8 బరియల్ గ్రౌండ్ గురించి రిక్వెస్ట్ వస్తే ప్రజా దర్బార్లో అప్పటికప్పుడే వెంటనే దాన్ని బాగు చేయడం కూడా జరిగింది.
ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా మన తుని టౌన్ ఒక మోడల్ టౌన్, ఒక బ్యూటిఫికేషన్, బాగా సుందరీకరణ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ తుని టౌన్లో చేపడుతున్నాం. మన కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ప్రజలకి ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ అందించడం జరుగుతుంది. అటు మన అన్నదాత సుఖీభావ కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ప్రజలకు కూడా బాగా అందుతున్నాయి. అలాగే ప్రజల నుంచి ఎక్కువగా వచ్చిన రిక్వెస్ట్ రోడ్స్, డ్రైన్స్ ఇప్పటికే చాలా కూడా టేకప్ చేశాము. ఎంత చేసినా మన తుని టౌన్స్కి ముఖ్యమైన ప్రాబ్లమ్ డ్రైన్స్, అవి కూడా ఎంతో కొంత మటుకు మెరుగైతే చేపిస్తున్నాము. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో మన తుని టౌన్ ఒక మోడల్ టౌన్గా తప్పకుండా మారుతుందని నాకు ఆశ అయితే ఉంది. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 2026లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా కొత్తూరు పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. శుక్రవారం నాడు స్పీకర్ గారి నివాసంలో జరిగిన ఈ భేటీలో డాక్టర్ గజల్ శ్రీనివాస మహాసభల విశేషాలను స్పీకర్ వివరించారు. తెలుగువారి అనురాగ సంగమం అనే నినాదంతో 2026 జనవరి 3, 4 మరియు 5 తేదీల్లో గుంటూరు, అమరావతిలోని సత్యసాయి స్పిరిచువల్ సిటీ సాయి బొమ్మిడాల నగర్ వేదికగా ఈ మహాసభలు జరుగుతాయని తెలిపారు. ఈ ఆహ్వానంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీ రామారావు గారి పేరుతో ఈ మహావేదికను నిర్వహిస్తూ ఉండటం తెలుగు జాతికే గర్వకారణమని కొనియాడారు. ఈ 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో తాను తప్పకుండా పాల్గొంటానని నిర్వాహకులకు హామీ ఇచ్చారు. స్పీకర్ ని కలిసిన వారిలో వైస్ ప్రెసిడెంట్ మేడికొండ శ్రీనివాసాచారి, సలహాదారు అడ్డాల వాసు ఉన్నారు. అలాగే నర్సీపట్నం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ శ్రీ సూర్యచంద్ర, ఇతర టీడీపీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తారక రామారావు గారి వేదిక పైన మా అందరికీ తెలుగు జాతి స్వాభిమానం, తెలుగు జాతికి, ఈ తెలుగు నేలకి ఒక గుర్తింపు వచ్చిందంటే ఆ మహానుభావుడు అది శ్రీ నందమూరి తారక రామారావు గారు. శ్రీకృష్ణదేవరాయలు, రాజరాజ నరేంద్రుడు, ఎంతో మంది మహాకవులు ఈ తెలుగు భాషని సుసంపన్నం చేశారు. కానీ చాలా ఏళ్ళు నాలాంటి కళాకారుడు ఏ రాష్ట్రం వెళ్ళినా కూడా నీది ఏ ఊరు అని అంటే నాది విజయవాడ, ఇంకోటి అంటే సాంబారోడా మీరు అన్న అవమానాల్లోంచి మన తెలుగు జాతిని బయటపడేసి ముఖ్యంగా ఆంధ్రుల యొక్క స్వాభిమానాన్ని నిలబెట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మా నందమూరి తారక రామారావు గారు. ఇవాళ మనము ఏదన్నా శిరస్సుంచుకుని శిరశక్తి స్వాభిమానంగా తిరుగుతున్నామంటే ఈ భారతదేశంలో, ఈ ప్రపంచం మొత్తం మీద తెలుగు జాతి, అది కేవలం ఎన్టీ రామారావు గారు మనకిచ్చినటువంటి వరం. నేను తెలుగువాడిని, నాది తెలుగు జాతి అని ఆయన జీవించినంత కాలం తెలుగు భాష కోసం, తెలుగు సంస్కృతి కోసం, తెలుగు జీవన విధానం కోసం ఆయన జీవించాడు. అదే స్ఫూర్తితోటి నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాకపోయినా అదే స్ఫూర్తితోటి ఆయన తెలుగు జాతి స్వాభిమానాన్ని కాపాడడం కోసం మాత్రమే తెలుగుదేశం పార్టీ పెట్టాడు ఆ రోజున ఆయన. అప్పటి నుంచి మా అన్నగారు అయ్యన్న పాత్ర గారు 23 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే చేసినటువంటి మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ రోజుకి ఎంత ఒత్తిడున్నా, ఇతర సమయాల్లో ఎంత ఒత్తిడున్నా కూడా నా కృతజ్ఞత రామారావు గారి ఎడల నా కృతజ్ఞత. నేను ఏమీ కానప్పుడు నన్ను ఎమ్మెల్యేని చేశాడు, మినిస్టర్ని చేశాడు, అన్నీ చేశాడు. ఇవాళ ఆయన అత్యున్నతమైనటువంటి పోస్టులో ఉన్నారు. ఇవాళ పదవిలో స్పీకర్, శాసనసభాధిపతి. ఇవాళ అటువంటి గొప్ప పోస్టులో ఇంతవరకు తీసుకొచ్చి కూర్చోబెట్టారంటే అంత నందమూరి తారక రామారావు గారు, శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క విజ్ఞత. నేను కోరేది వారికి ప్రత్యేకించి ఎందుకు వచ్చారంటే ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభల యొక్క లోగో ఏదైతే ఉన్నదో, పార్టీ ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని తెలుగుదేశం పార్టీ పురోభివృద్ధికి కృషి చేయాలని మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విప్ యనమల దివ్య పిలుపునిచ్చారు. జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి సింహాచలం యనమల రామకృష్ణుడు, యనమల దివ్యలను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కమిటీలో స్థానం పొందిన నేతలను యనమల అభినందించారు. పార్టీ సిద్ధాంతాలను భుజాన్నేసుకుని కష్టకాలంలో తొనిపట్టన తెలుగుదేశం పార్టీని విజయ్ పదాన నడిపిన మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ సేవలను గుర్తించిన
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఎనుగంటికి సముచిత స్థానం కల్పించారు. సామాన్య కార్యకర్తగా టీడీపీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన ఎనుగంటి సత్యనారాయణ మున్సిపల్ చైర్మన్గా యనమల ఆలోచనలకు అనుగుణంగా పట్టణ అభివృద్ధి పరిచారు. అలాగే టౌన్ పార్టీ బాధ్యతలను కూడా భుజాన వేసుకున్న ఎనుగంటి సత్యనారాయణ కార్యకర్తలకు అండగా నిలిచి పార్టీ యంత్రాంగాన్ని ఏకతాటిపై నడిపించారు. సహచర సీనియర్ నేతలను సమన్వయం చేసుకుని సార్వత్రిక ఎన్నికల్లో పట్టణ ఓటర్లను తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులు చేయడంలో ఎనుగంటి పాత్ర కూడా కీలకమే. అన్నిటికీ మించి యనమలకు వీర విధేయుడుగా కార్యకర్త పిలిస్తే పలికే నేతగా మంచి పేరు తెచ్చుకున్న ఎనుగంటికి పట్టణంలో మంచి ఇమేజ్ ఉంది. పార్టీకి సుదీర్ఘకాలంగా అందించిన సేవలను మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ యనమల దివ్య గుర్తించి పదోన్నతి కల్పించారు. జిల్లా తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎనుగంటి నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో కలిసి తేటగుంట క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఎనుగంటి యనమల రామకృష్ణుడు, యనమల దివ్యలను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణను అభినందించిన పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పొత్తు ధర్మాన్ని పాటిస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. మరోవైపు పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఎనుగంటి సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి పెనుపోతుల సింహాచలం కూడా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని, ప్రభుత్వ విప్ యనమల దివ్యలను మర్యాదపూర్వకంగా కలిశారు. యనమలకు కృతజ్ఞతలు తెలిపిన సింహాచలం, నోకరాజు పార్టీ పురోభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామన్నారు. జిల్లా పదవులు పొందిన ఎనుగంటి, సింహాచలంలను టీడీపీ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, మల్లా గణేష్ అభినందించారు. జనవరి 4, 2026న విశాఖపట్నం ముడసరిలోబా పార్క్లో జరగనున్న గీత కులాల ఆత్మీయ కలయిక వన సమారాధన కార్యక్రమం సందర్భంగా ఈరోజు సబ్బవరంలో గోడపత్రిక ఆవిష్కరించడమైంది. ఈ కార్యక్రమానికి పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న గీత కులాల వారు వన సమారాధన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరటమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక పరిశ్రమల శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు, రెవెన్యూ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు, మాజీ మంత్రివర్యులు పితాని సత్యనారాయణ గారు మరియు ఉమ్మడి విశాఖ జిల్లాల ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం యువత సంక్షేమ సంఘం పెద్దలు కాకర నాని, అంగటి నానాజీ, ఒడిసెల రమేష్, టి శేఖర్, నెల్లి వేణు, సమ్మంగి రమణ, ఎర్ర అప్పారావు, కర్రి సత్యబాబు, నోట్ల శ్రేణు మొదలగు వారు పాల్గొన్నారు. ఆహ్వానం దేనికంటే ఇది మన సంఘీయులు శక్తిబంజి, యాత, గౌడ, శ్రీశైన, ఈడిగా ఈ 5గురు ఆత్మీయ కలయిక వన సమరాధన మన ఈ కార్యక్రమాన్ని మన మంత్రివర్యులు, మన రాష్ట్ర వాసంశెట్టి సుభాష్ గారు మరియు అవకాని సత్యప్రసాద్ గారు వీరి సమక్షంలో మన విశాఖపట్నం జిల్లాలో మన 5 కులాల ఐక్యతను ఒక విజయవంతం చేసి దాన్ని సమర్థవంతంగా మనం చేయడం కోసం కలసకట్టుగా అందరమే
ఈ 5 కులాల ఐక్యత అన్న సమరాధన కార్యక్రమం ముడసల్లో పార్కులో 4వ తారీఖున జనవరి 2026న చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన యొక్క కులాల యొక్క బలాన్ని నిరూపించి మన ఐక్యతను చాటి చెప్పడం కోసం ఏర్పాటు చేశారు. ఈ కలయికు మనం అందరం కూడా అక్కడికి ఆహ్వానితులు. ముఖ్యంగా మనందరం అక్కడ జార్జ్ క్లబ్ మహతి క్రియేషన్స్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి నాటక పోటీలను నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు బిఎస్ఎంకే జోగినాయుడు, కార్యదర్శి కాశీ విశ్వేశ్వరరావు వెల్లడించారు. క్లబ్ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమాజానికి సందేశం ఇచ్చే నాటికలను ఏర్పాటు చేశామన్నారు. పోటీలను ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతాల, పీల గోవింద్ తదితరులు వచ్చి పోటీలను ప్రారంభిస్తామన్నారు. ముగింపు కార్యక్రమం దాడి వీరభద్రరావు పాల్గొంటారన్నారు. పోటీలకు కన్వీనర్ గా కేఎం నాయుడు వ్యవహరిస్తారని తెలిపారు. ప్రతి నాటికకు బహుమతులు అందిస్తామన్నారు. సమావేశంలో కోశాధికారి విల్లూరి చంద్రశేఖర్, డైరెక్టర్ కాడ్రేగుల రామప్పారావు, డైరెక్టర్ ఆడారి శ్రీనివాసరావు, డైరెక్టర్ నరసింహారావు, పగడాల వీరభద్రరావు, రాపేటి సీతారాం తదితరులు పాల్గొన్నారు. మరి జార్జ్ క్లబ్ ఆధ్వర్యంలో మరియు మహతి క్రియేషన్స్ హైదరాబాద్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ నాటికలు, కొత్త నాటికలు, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా ప్రదర్శన చేయలేని నాటికల్ని ఎంపిక చేసి మన ప్రాంగణంలో వేయడం జరుగుతుంది. ఈ నాటికల్ని అనకాపల్లి పుర ప్రజలు అందరూ కూడా ఆస్వాదించి నాటికల్ని తిలకించి మా క్లబ్ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా చేయాలని సందర్భంగా కోరుకుంటూ, మరి నాటికలు అనేది సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రభావితం చేసే విధంగా నాటికల్ని రూపొందించడం జరుగుతుంది. వాటి వల్ల సమాజం యొక్క గౌరవం, అలాగే సమాజంలో ఉన్న మంచిని పైకి తీసుకొచ్చి చేసే విధంగా ఈ నాటికలు ఉంటాయనే సందర్భంగా తెలియజేస్తూ, మరి సుబ్బరాయ శర్మ గారు అనే నటుడు, దర్శకుడు, ఆయన ఈ సందర్భంగా మన మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ జన్మదిన వేడుకల సందర్భంగా జనవరి 4వ తారీఖున జరగబోయే జన్మదిన వేడుకలు పురస్కరించుకుని అనకాపల్లి మండలం కొత్తూరు జన సైనికులు ఆధ్వర్యంలో రామాపురం కాలనీ గ్రౌండ్ లో నిర్వహించుకునే జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్ కి ముఖ్య అతిథిగా వచ్చేసి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. జనవరి 4వ తారీఖున మాజీ మంత్రి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్స్ పందల సత్య గోవింద, జ్యోతుల గణేష్, నీటిపల్లి రాజుకి భీమరశెట్టి రామ్ కి అభినందనలు తెలిపారు. డిసెంబర్ 25 నుంచి జనవరి 3 వరకు నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ లో జిల్లా నుంచి సుమారు 54 టీంలు పాల్గొన్నాయి. ఈ క్రికెట్ టోర్నమెంట్ గెలుపొందిన విజేతలకు జనవరి 4ను నిర్వహించబోయే జన్మదిన వేడుకల్లో బహుమతులు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి మండల జనసేన నాయకులు తుమ్మలపాల ఎంపీటీసీ చదరం నాగేశ్వరరావు, అనకాపల్లి మండల జనసేన నాయకులు గంగుపాము జగదీష్, భరత్ బాబు, చింతనిప్పుల అగ్రహారం, పిఎస్సిఎస్ చైర్మన్ బంటు రవి, ఆళ్ల శ్రీను, విల్లూరి హరి, కోసిరెడ్డి త్రినాథ్, యాదగిరి అప్పారావు, రాపేటి నాగేశ్వరరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అలాగే సచివాలయం, అలాగే అన్నగారు, అలాగే చాలా ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా విషయం. క్రీడాకారులందరూ చెప్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దాడిశెట్టి ఇలాకాలో వైకాపాకు గట్టి ఎదురుదెబ్బ, యనమల సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు. రావులపాలెంలో బండారు ప్రజావేదిక, తుని యనమల దివ్య ప్రజా దర్బార్. వచ్చే నెలలో గుంటూరులో తెలుగు మహాసభలు, స్పీకర్ను ఆహ్వానించిన నిర్వాహకులు. అనకాపల్లిలో జనసేన క్రికెట్ టోర్నీ, హోరాహోరీగా సాగుతున్న పోటీలు.
ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.